వెల్కమ్ టు MG9 న్యూస్. కొసిగిలో ఇందిరమ్మ 107వ జయంతి వేడుకలు. భారతరత్న అవార్డు గ్రహీత, దేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీకృష్ణరాజు దొర స్వగృహంలో కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కటికే జిలాని అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. అనంతరం ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాల గురించి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కటికే జిలాని మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం, దేశ స్వతంత్రం కోసం పాటుపడిన కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలు ఇందిరాగాంధీ అని, దేశ రక్షణ కోసం తాను తన కుమారుడు ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు. 1966వ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించి 1971వ సంవత్సరంలో పాకిస్తాన్పై యుద్ధంలో విజయం సాధించి ప్రజాదరణ పొంది గరీబు హఠావో, హరిత విప్లవం, స్వర్ణ దేవాలయాలలో ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి నిర్ణయాలతో దేశంలో అందరూ సమానమేనని ఇందిరాగాంధీ పాటుపడితే ఇప్పటి రాజకీయాలు మతాలను, కులాలను విడదీసి దేశంలో ఒకరితో ఒకరికి చిచ్చు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారని, ఇటువంటి స్వార్థ రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవని, ప్రజలు సరియైన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెబుతారని కాంగ్రెస్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు జిలాని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీకృష్ణరాజు దొర, మండల అధ్యక్షుడు తాయన్న, ఎస్ఎస్ఎల్ ఓంకార స్వామి, వాటర్ లక్ష్మణ, తిరుమల మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్. ఉద్దేశంతో పలువురు రాబందుల ఖర్చులతో పెంచి పోషించిన నటుడు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య, సమాజ ఐక్యత, ప్రజల మధ్య మత అహంకారాలను రగిలించే అసత్య ఉపన్యాసాలు చేస్తూ అధికారములోకి వచ్చి దేశ ప్రజల మర్యాదపూర్వకమైన సొత్తు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పలువురు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి దేశ ప్రజలకు ఎక్కువ బాధలకు లోను చేసిన నరేంద్ర మోడీ